మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. చాలామంది డైలీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. నిజానికి సంవత్సరం దాటిపోయినా మా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. చిన్న లైక్ 100 మంది వింటున్న కథకి కనీసం 50 లైక్స్ కూడా రావడం లేదు. లైక్ చేయడం వల్ల మీకు వచ్చే పెద్ద నష్టమేమీ ఉండదండి, ఒక సెకండ్ పని. కానీ అది మా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. లైక్ చేయండి అని ప్రతి వీడియోలో అడుగుతూనే ఉంటాం, కానీ వినేసి వదిలేస్తున్నారు. మాకు మాత్రం హుషారు ఎలా ఉంటుంది చెప్పండి. దయచేసి విన్న వాళ్ళలో సగం మందైనా లైక్ చేసి వినడానికి ప్రయత్నించండి. రిక్వెస్ట్ అనుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా రాధాకృష్ణ ఆ ఆకారాన్ని చూసి హడలిపోతూ, వెనక్కి తిప్పే రుద్రా, మేము దిగుతాం. దాన్ని దాటుకుని మనం ముందుకైతే వెళ్ళలేమో అంటాడు. దిగద్దు సారథి గారు, మీరు కూడా దిగద్దు అంటూ దానివైపే బెదిరిపోయి చూస్తూ రుద్ర బండిని వెనక్కి తిప్పుతున్నాడు. అప్పటి వరకు కదలకుండా దాని భయంకరమైన నల్లని కళ్ళతో వీళ్ళనే చూస్తున్న ఆకారం ఉన్నట్లుండి తల వీళ్ళ వైపుకు తిప్పి, రోడ్డుకు ఆ పక్కకు ఈ పక్కకు ఇది నా సామ్రాజ్యం, అడుగు పెట్టే ధైర్యం మీకుందా అన్నట్లు గంభీరంగా తిరుగుతుంది. అమ్మ బాబోయ్, తొందరగా తిప్పవయ్యా అంటాడు సారథి. రుద్ర ఎలాగైతే బండిని వెనక్కి తిప్పి కంగారుగా స్టార్ట్ చేస్తున్నాడు. బండి స్టార్ట్ కావడం లేదు. దీనికేం వచ్చిందయ్యా, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా అని సారథి మళ్ళీ వెనక్కి చూస్తాడు. సారథికి ఒక్క అడుగు దూరంలో ఆ దెయ్యం నిలబడి భయంకరంగా నవ్వేసరికి సారథి గుండె ఆగినంత పనై భయంతో మొత్తం తెరుచుకున్న కళ్ళతో వణుకుతున్న స్వరంతో, మన వెనకాలే ఉంది రుద్రా, తొందరగా స్టార్ట్ చేయి అని నెమ్మదిగా బిగిసికిపోయినట్లు మాట్లాడతాడు. అవునా అని రుద్ర ఆశ్చర్యంగా అడిగి పైకి చూస్తాడు. చూసింది చాలు, స్టార్ట్ చేయవయ్యా అని వణికిపోతున్నాడు సారథి. ఇంతలో సారథి వెనక ఉన్న ఆ దెయ్యం సారథి పక్కకొచ్చి నిలబడుతుంది. సారథి రాధాకృష్ణలకు భయంతో గుటకలు పడడం లేదు, మాట పైకి రావట్లేదు, బిగుసుకుపోయి చూస్తున్నారు. స్టార్ట్ చేస్తున్నానండి అని గట్టిగా ప్రయత్నిస్తాడు రుద్ర. ఎలాగైతే బైక్ స్టార్ట్ అయ్యింది. పోనీ రుద్ర అని నెమ్మదిగా అంటాడు రాధాకృష్ణ. రుద్ర అమాంతం బండిని రేస్ చేస్తాడు. అమ్మయ్యా, అయ్య బాబోయ్, ఆ రఘురాం ఎక్కడున్నాడో కానీ దీని దెబ్బకి మనం పైకి పోయేలా ఉన్నాం అని నిట్టూర్చుకుంటాడు సారథి. అలా రుద్ర ఎక్కడా ఆగకుండా బండిని సామన్నగూడెం వైపు పోనిస్తున్నాడు. అక్కడ రాధాకృష్ణ ఇంట్లో సీత, చంద్రమ్మ, కనకం ముగ్గురు పనులు చక్కపెట్టేసుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కళావతికి ఎందుకో రాధాకృష్ణ ఇల్లు, వాకిలి, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం చాలా నచ్చేశాయి. అప్పుడే లోపలకు అస్సలు వెళ్ళి పడుకోవాలని లేకపోయినా సీత వాళ్ళు బలవంతంగా లోపలికి పంపేయడంతో ముఖం మార్చుకుని పెడసరంగా, ఏంటో ఎమ్మిదయ్యిందో లేదో ఈ పిల్ల పిశాచులు నిద్రో అని గుంజుకుపోతున్నారు. అదే మా పట్టణంలో అయితే 9 అయ్యే వరకు రేడియో వింటూ కాలక్షేపం చేసేదాన్ని. అన్నం తిన్నాక పొట్ట బిడాయించేసింది. కాసేపు వాకిట్లో తిరుగుతానంటే వీళ్ళ సొమ్మేదో పోతుందన్నట్లు అలా చచ్చిపోతున్నారెందుకో. అయినా నేను వాళ్ళ మాట వినడమేంటి చండాలంగా, వాళ్ళు ఎలాగో పడుకోవడానికి వెళ్ళిపోయారు కదా, కాసేపు ఆ వాకిట్లో చల్లని గాలిలో హాయిగా తిరుగుతాను అని అనుకున్నదే తడవుగా నెమ్మదిగా తలుపులు తీసుకుని వాకిట్లోకి వచ్చి ఆ చీకట్లో, ఆ పెద్ద వాకిట్లో చల్లగా వీస్తున్న గాలికి మైమరచిపోయి పచార్లు చేస్తుంది కళావతి. అలా 5 నిమిషాలు గడిచేసరికి గజ్జెల శబ్దం నెమ్మదిగా చెవిన పడుతుంది. తలను కాస్త పక్కకు తిప్పి అనుమానంగా చూస్తూ, ఆ రుబ్బురోలు ఇంకా పడుకోలేదేమో, రాత్రిపూట గజ్జెలు పెట్టుకుని ఇల్లంతా దెయ్యంలా తిరుగుతుంది. అయినా తప్పు ఆ రుబ్బురోలిది కాదు, ఆ మహాతల్లి చంద్రమ్మది.
కోడల్ని ఎలా అదుపులో పెట్టాలో అలా పెట్టుకోవాలి, కానీ నెత్తి నెక్కించుకుంటే ఇలానే తయారవుతారు. నేను మాత్రం నా కోడల్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాను అనుకున్న వెంటనే చెల్లుమన్న శబ్దంతో కళావతి వీపు మీద గట్టిగా ఎవరో కొడతారు. ఒక్క దెబ్బకే కళావతి ముఖ కవలికలన్నీ మారిపోతాయి. అబ్బా, ఎవరే అది? మీ ముఖం మండ, అంత గట్టిగా కొట్టి సచ్చారేంటే అంటూ వీపుని వెనక్కి వంచి చేయితో తడుముకుంటూ వెనక్కి తిరుగుతుంది. వెనకాల కనకం నిలబడి ఉంది. ఒసేయ్, నన్నే కొడతావా? మా ఆయనే నన్నెప్పుడు కొట్టలేదు, నీకెంత ధైర్యమే అంటూ కనకం జుట్టు పట్టుకోబోతుంది. మళ్ళీ కనకం కళావతి చేయిని గట్టిగా పట్టుకుని నొక్కుతూ గంభీరంగా చూస్తూ, మీ ఆయన్ని ఎందుకు చంపేశావు? కిందకి చూస్తూ మాట్లాడుతుంది. కనకం జుట్టు గాలికి చిందర వందరగా ఎగురుతుంది. మాటల్లో కూడా ఏదో గాంభీర్యం, తీరులో ఏదో మార్పనిపించి, ఓసై రుబ్బురోలు ముఖందానా, చెయ్యి వదలవే, నరాలు నొప్పొస్తున్నాయే, నేను మా ఆయన్ని చంపడమేంటి అంటుంది వణికిపోతూ. మరి మీ ఆయన ఎలా చచ్చిపోయాడు అంటుంది ఒక్కసారి కళ్ళను పెద్దవి చేసి కళావతి వైపు సూటిగా చూస్తూ. కళావతి జడుసుకుని తడబడిపోతూ, ఎలా చచ్చిపోయాడేంటి? బ్రతికినన్నాళ్ళు నన్ను కాల్చుకు తిన్నాడు, అందుకే అర్ధాంతరంగా చచ్చిపోయాడు, వదలవే, నొప్పొస్తుంది అంటుంది. ఇప్పుడు నిజం చెప్పు అని ఇంకా గట్టిగా నొక్కుతుంది కనకం. అబ్బా అబ్బా, నరాలు చిట్లిపోయేలా ఉన్నాయే, నన్ను నమ్మవే, నిజమే చెబుతున్నాను. అవునా? నేను నిన్ను నమ్మాలంటే నువ్వు నాతో ఒక ఆట ఆడి గెలవాలి, అప్పుడే నేను నిన్ను నమ్ముతాను. ఓడిపోయావో నా చేతిలో చచ్చావే అంటుంది కనకం. ఆడతాను, ముందు వదలవే, ముచ్చుముఖందానా అంటుంది చిన్నపాటి ఏడుపుతో. మళ్ళీ కనకం లాగి చెంపపై కొట్టి, కూర్చో, ఆట మొదలెడదాం అని ఒక్క ఎగురు ఎగిరి అమాంతం కింద కూర్చుంటుంది. మామూలుగా కూర్చుని తగలడచ్చుగా, గంగిరెద్దులా అలా ఎగరకపోతే అంటూ కింద కూర్చోబోతుంది కళావతి. కాస్త వంగుని కూర్చోబోతున్న కళావతి జుట్టు పట్టుకుని ముందుకు గట్టిగా లాగి తలను నేలకేసి కొడుతుంది కనకం. అమ్మోయ్, ఇది నన్ను చంపేసేలా ఉంది బాబోయ్, ఒసే సీత, త్వరగా రావే అని అరుస్తుంది కళావతి. అరిచావో చంపేస్తా, నోరు మూసుకుని కూర్చో అంటుంది కనకం. వామ్మో వామ్మో అని బెదురుతూ కూర్చుంటుంది కళావతి. కనకం తన అరచేతిని చాపి గుప్పెడును తెరుస్తుంది. కనకం చేతిలో గవ్వలు కనిపిస్తాయి కళావతికి. ఇప్పటి వరకు చేతుల్లో ఏం లేవు కదే, ఇప్పుడెలా వచ్చాయే అంటుంది అయోమయంగా చూస్తూ. ముందు ముందు అన్నీ తెలుస్తాయి, ఆటాడు ముందు అని గవ్వలు కళావతికిస్తుంది. అయ్యబాబోయ్, ఇంత చీకట్లో ఈ ఆరు బయట గవ్వలెవడైనా ఆడతాడా తెంగరి మంగల్దానా? దెయ్యాలొస్తాయే అంటుంది కనకం డిప్పపై మొట్టి. ఒక్కసారే కళ్ళెర్ర చేస్తుంది కనకం. దెయ్యాలా? అయ్యలా ఉంటాయి, నీలానే ఉంటాయా అంటుంది. నాలా కాదే, ఇదిగో నీలాగే ఉంటాయి, లోపలికి పోదాం పదా అంటుంది పంటిని బిగించి. ఆట ఆడకుండా లోపలికి వెళ్ళాలని చూస్తే పైకి పోతావు, గవ్వలు వేయి అని బిగ్గరగా అరుస్తుంది. అమ్మోయ్, ఆ సీత వెళ్ళొద్దన్నా అనవసరంగా బయటకు వచ్చి చచ్చాను, అర్ధరాత్రి గవ్వలాడమంటుందేంటి పిచ్చిది అనుకుంటూ లోపలికే చూస్తుంది. ఇంతలో కనకం మళ్ళీ కళావతి చెంపపై గట్టిగా కొట్టి, సమయం అయిపోతుంది, తొందరగా ఆట మొదలెట్టు అంటుంది. ఇక కళావతికి చేసేదేం లేక ఏడుస్తూ గవ్వలు వెయ్యబోతుంది. ఆగు అరుస్తుంది కనకం. మళ్ళీ ఏమైందే? నువ్వు ఇప్పుడు 6 వెయ్యాలి,
వేస్తే నువ్వు చెప్పింది నిజమన్నట్లు, లేకపోతే అబద్ధం అంటుంది కనకం. నీకేమైనా బుర్ర చెడిపోయిందా? 4 గవ్వలిచ్చి 6 వెయ్యమంటావేంటి అంటుంది కళావతి చికాకుగా. నాకు 6 కావాలి, వెయ్యి అని మళ్ళీ అరుస్తుంది. ఇది నిజంగానే పిచ్చిదేమో. ఆ విషయం తెలియక పొద్దుట నుంచి ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయాను. ఇది నా ఒళ్ళు పొచ్చబెట్టేస్తుంది అని మనసులో అనుకుని గవ్వలు వేస్తుంది. 3 పడుతుంది. కళావతి హడలిపోయి కనకం వైపు చూస్తుంది. నేను 6 వెయ్యమంటే 3 వేశావేంటి? మీ ఆయన్ని ఎందుకు చంపావు అంటుంది మళ్ళీ గట్టిగా. నన్ను వదిలేయవే, నీకు దండం పెడతాను అని ఏడుస్తుంది కళావతి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.